Good morning, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved rank of 3928 in NEET 2020. And let's continue with the chapter where we left. మొన్న మనం ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి చదువుకున్నాం. ఎప్పటి వరకు ఐ థింక్ రూట్ వరకు చదువుకున్నాము. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఈరోజు లీఫ్ గురించి చదువుకొని ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకున్నాము. ఓకే, లీఫ్ గురించి చెప్పుకునే ముందు జస్ట్ మెయిన్ పాయింట్స్ ఒకసారి ఏదైతే మనం చెప్పుకున్నా రివైజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనాటమీ అంటే ఏంటి? ఎనాటమీ అంటే స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్. ఓకే, అదే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ గురించి అయితే మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్, అది ఎక్స్టర్నల్ ఫీచర్స్ అండ్ స్ట్రక్చర్స్. అండ్ స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ దాని గురించి అనుకుంటే దాన్ని మనం ఎనాటమీ అంటాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాంట్స్ అన్న కావచ్చు, లేకపోతే అనిమల్స్ అన్న కావచ్చు, దేంట్లో అయినా స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అని ఎనాటమీ అంటాం. స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ని మార్ఫాలజీ అంటాం అనమాట. ఓకే, ఇంటర్నల్ ఇప్పుడు బయటికి అన్నిటికీ లీవ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైకాట్స్ లేకుంటే మోనోకాట్స్ అని లేకుండా నీకు డైకాట్స్ లో లీవ్స్ ఉంటాయి, డైకాట్స్ లో రూట్స్ ఉంటాయి, డైకాట్ లో స్టెమ్ ఉంటుంది, మోనోకాట్ లో స్టెమ్ ఉంటుంది, అన్నిట్లోనూ ఉంటాయి. కానీ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఒక ప్లాంట్ విత్ ఇన్ డైకాట్స్ కావచ్చు, లేకపోతే విత్ ఇన్ ద డైకాట్స్ మోనోకాట్స్ కావచ్చు, డిఫరెన్స్ అంటే వేరియేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో అలాంటి వేరియేషన్స్ గురించి మనం ఈ చాప్టర్ తెలుసుకుంటాం అనమాట. మెయిన్ గా టిష్యూస్ గురించి. ఇప్పుడు మనకి యూజువల్ గా తెలుసు, సెల్ అనేది ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనమాట. లైఫ్ మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటా. ఈ సెల్స్ అన్ని కలిసి ఒక మోర్ సెల్ నెంబర్ ఆఫ్ సెల్స్ కలిసి టిష్యూ ఫామ్ అవుద్ది. టిష్యూ నుంచి ఆర్గన్ నుంచి ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది అని మీకు తెలిసింది. ఓకే, అలాంటిది ఇక్కడ టిష్యూ లెవెల్లో మనం మాట్లాడుకున్నాం. టిష్యూ లెవెల్ గురించి స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, టిష్యూ సిస్టమ్స్ నేను బేస్డ్ ఆన్ దేని మీద ప్లాంట్స్ లో టిష్యూ సిస్టమ్స్ అనేవి వేటి మీద డిపెండ్ అంటే క్లాసిఫై చేశారంటే డిపెండ్ అపాన్ లొకేషన్ అండ్ స్ట్రక్చర్, బేస్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ద లొకేషన్ బట్టి టిష్యూ సిస్టమ్స్ అని చేశారు. బేసిక్ గా 3 టిష్యూ సిస్టమ్స్ ఉంటాయి బేసిక్ గా. ఓకే, ఏవేవి? ఎపిడర్మల్, గ్రౌండ్ ఇంకో పేరు ఏం చెప్పుకున్నాం, ఫండమెంటల్, అండ్ వాస్కులర్ ఆర్ ది కండక్టింగ్. ఇవి బేసిక్ గా 3 టైప్స్ అనమాట. 3 టైప్స్, వీటి గురించి మనము క్లాసిఫికేషన్ లో వీటి గురించి చెప్పుకున్నాం. ఓకే, ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ అంటే ఏంటంటే అవుటర్ మోస్ట్ అనమాట. ఒకటి అవుటర్ మోస్ట్ టిష్యూ సిస్టమ్ ఏంటి అంటే కదా, అది ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ వస్తుంది. ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ లో నీకు మొత్తం ప్లాంట్ బాడీ మొత్తం కవర్ అయి ఉంటుంది అనమాట. అంటే అవుటర్ లేయర్ మొత్తం అన్ని టాప్ టు బాటమ్, షూట్ నుంచి రూట్ వరకు అంతా ఉంటుంది. కాబట్టి ఆ అవుటర్ లేయర్ ఏమైతే అంటామో అది ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ తో ఫామ్ అయింది అని చెప్తాం. ఓకే, అవుటర్ మోస్ట్ లేయర్ లో నీకు కొన్ని అపెండేజెస్ ఉంటాయి, కొన్ని అపెండేజెస్ ఉంటాయి. వాటిని మనం ఏమంటున్నామంటే ఎపిడర్మల్ సెల్స్. అపెండేజెస్ అంటే లైక్ ట్రైకోమ్స్, హెయిర్స్ అని చెప్పుకున్నాము. ట్రైకోమ్స్ ఎక్కడ ఉంటాయి? హెయిర్స్ అంటే రూట్ మీద ఉంటాయని చెప్పుకున్నాము. ట్రైకోమ్స్ అంటే కన్నా షూట్ మీద ఉంటాయి, అంటే స్టెమ్ మీద ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, ట్రైకోమ్స్ కి హెయిర్స్ కూడా డిఫరెన్స్ మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? హెయిర్ అనేది యూనిసెల్లర్ అని చెప్పుకున్నాము, ట్రైకోమ్స్ అనేది మల్టీ సెల్లర్ అని చెప్పాము. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అంటే ఎంసీక్యూస్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఎందుకంటే ట్రైకోమ్స్, హెయిర్స్ చూడడానికి ఒకేలాగా ఉన్నా కానీ అవి ఉన్న లొకేషన్ డిఫరెన్స్, ఒకటేమో స్టెమ్ మీద, ఒకటేమో రూట్ మీద ఉంటుంది. ప్లస్ హెయిర్ ఏమో యూనిసెల్లార్, ట్రైకోమ్స్ ఏమో మల్టీ సెల్లార్. ఓకే, మెయిన్ గా ఫంక్షన్స్ కూడా మనం చెప్పుకున్నాం. రూట్ హెయిర్ ఒక ఫంక్షన్ ఏంటి, ట్రైకోమ్స్ ఒక ఫంక్షన్ ఏంటి అని కూడా చెప్పుకున్నాం. రూట్ హెయిర్ ఒక ఫంక్షన్ ఏంటి, లైక్ మినరల్స్, వాటర్ అబ్జర్వ్ చేసుకోవడము. ఓకే, అదే ట్రైకోమ్స్ అంటేనా నీకు ట్రాన్స్పిరేషన్ లో వాటర్ ఎక్కువ లాస్ అవ్వకుండా చూసుకుంటుంది అని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఇంకా ఎపిడర్మల్ సెల్స్ గురించి తెలిసిందే, అవుటర్ మోస్ట్ సెల్స్ అన్ని. స్టొమాటో గురించి కూడా చెప్పుకున్నాం. స్టొమాటోలో నీకు గాడ్స్, స్టొమాటల్ అపారటస్ ఉంటాయి అని చెప్పుకున్నాం. స్టొమాటో అపారటస్ లో నీకు ఏమేమి వస్తాయి అంటే గాడ్ సెల్స్ వస్తాయి, స్టొమాటల్ అపర్చర్ వస్తుంది, మళ్ళీ ఇంకా సబ్సిడరీ సెల్స్ వస్తాయి అనేసి చెప్పుకున్నాం అనమాట. ఓకే, మళ్ళీ ఇంకేం చెప్పుకున్నాము అక్కడ, ఎపిడర్మిస్ లో సెల్స్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం. ఎలాంగేటెడ్ అండ్ కాంపాక్ట్లీ ప్యాక్డ్ అని చెప్పుకున్నాం. ఓకే,
నెక్స్ట్ క్యూటికల్ గురించి ఇంకోటి వ్యాక్సీ అవుటర్ మోస్ట్ లేయర్ అనేసి ప్రివెంట్స్ లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పుకున్నాం. ఓకే, వాటర్ అనేది లాస్ అవ్వకుండా ఈ క్యూటికల్ చూసుకుంటుందని మనం చెప్పుకున్నాం. ఓకే, ఆ క్యూటికల్ అనేది నీకు మొత్తం ప్లాంట్ మొత్తం ఉంటుందా అంటే కన్నా ఉండదు. ఎక్కడ ఉండదు అంటే కన్నా అది రూట్స్ లో ఆబ్సెంట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, క్యూటికల్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ ద రూట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ అనమాట ఇది కూడా. ఓకే, నెక్స్ట్ స్టొమాటో ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటి? స్టొమాటో ఒక మెయిన్ ఫంక్షన్ వచ్చి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ట్రైకోన్స్ గురించి చెప్పుకున్నాం. ట్రైకోన్స్ ప్రివెంట్స్ ఆఫ్ వాటర్ అని చెప్పుకున్నాము. దాని మధ్య రూట్ హెయిర్స్ కి అండ్ ట్రైకోన్స్ మధ్య డిఫరెంట్ ట్రైకోన్స్ మల్టీ సెల్లర్, రూట్ హెయిర్స్ అనేవి హెయిర్ సెల్స్ అనేవి యూనిసెల్లర్. ఓకే, నెక్స్ట్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఏంటి ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఒక ఎపిడర్మిస్ అంటే అవుటర్ లేయర్ టిష్యూ సిస్టమ్ కాకుండా మళ్ళీ వాస్కులర్ టిష్యూ సిస్టమ్ కాకుండా మిగిలిన మొత్తం బాడీ అంటే ప్లాంట్ బాడీ మొత్తం ఉన్నదంతా గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ కింద వస్తుందని చెప్తున్నాడు అనమాట. గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయంటే కార్టెక్స్, పెరిసైకిల్, పిత్, మెడులరీ రేస్ ఇవి ఉంటాయని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వాస్కులర్ సిస్టమ్. ఇక్కడ మోస్ట్ పొటెన్షియల్ గా నీకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాస్కులర్ సిస్టమ్ అంటే ఏంటి? కండక్టింగ్ అనమాట. అంటే ఇప్పుడు జైలమ్, ఫ్లోయం, వెజల్స్ అనే రెండు ఉన్నాయని చెప్పుకున్నాం. జైలం ఏం చేస్తుంది? వాటర్ కండక్ట్ చేస్తుంది. అదే ఫ్లోయం ఏం చేస్తుంది? ఫుడ్ ని కండక్ట్ చేస్తుంది. అంటే ఫోటోసింథసిస్ జరిగిన లొకేషన్ నుంచి నీకు ప్లాంట్ బాడీ మొత్తం ఫుడ్ వెళ్ళాలంటే అది ఫ్లోయం ద్వారా వెళ్తుంది అనమాట. రూట్స్ లో అబ్జర్వ్ చేసిన వాటర్ ప్లాంట్ మొత్తం ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే అది జైలం ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ జైలము అండ్ ఫ్లోయము ఒకే రేడియల్ యాక్సిస్ లో ఉంటే ఇట్లా ఇక్కడ చూసిన దాన్ని కంజాయింట్ అంటాం అనమాట. కంజాయింట్ అంటే ఒకే రేడియస్ లో జైలము ఫ్లోయం ఉంటే దాన్ని మనం కంజాయింట్ అంటున్నాం. ఓకే, అదే కాకుండా నీకు వేరే వేరే యాక్సిస్ లో ఉన్నాయనుకోండి దాన్ని మనం ఏంటంటే రేడియల్ అరేంజ్మెంట్ అంటాం అనమాట. ఓకే, జైలము ఫ్లోయం మధ్యలో ఇలా కేంబియం అనేది ఉందనుకోండి. ఈ కేంబియం నుంచి ఉపయోగం ఏంటి అని చెప్పాము? ఈ కేంబియం నుంచి నీకు సెకండరీ గ్రోత్ అనేది జరుగుతుంది. ఓకే, సెకండరీ గ్రోత్ అంటే కదా సెకండరీ ఫ్లోయము, సెకండరీ జైలం అనేది వస్తుంది. అంటే ప్లాంట్ మెచ్యూర్ అయ్యాక ఇక్కడ నుంచి సెకండరీ ఫ్లోయం, సెకండరీ జైలం వస్తుంది. అదే ఇక్కడ డైకాట్స్ లో జరుగుతుంది. కేంబియం అనేది డైకాట్స్ లో ఉంటుంది. అదే దాన్ని అలా కేంబియం ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఓపెన్ వాస్కులర్ సిస్టమ్ అంటాం. ఓపెన్ వాస్కులర్ బండిల్ అంటాం అనమాట. అదే క్లోజ్డ్ అంటే ఫ్లోయం కి జైలం కి మధ్యలో ఇలా ఇక్కడ ఏది లేదంటే కేంబియం లేదు అంటే సెకండరీ గ్రోత్ అనేది ఉండదు. సో అది ఇక్కడ మోనోకాట్స్ లో ఉంటుందని చెప్పుకున్నాం. సో సెకండరీ జైలం, సెకండరీ ఫ్లోయం అనేది ఫామే కాదు. అండ్ ఈ ఇలాంటి టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఏమంటాం అంటే క్లోజ్డ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక మనం చదువుకున్న ఇంతవరకు బేసిక్స్ అని చదువుకున్నాం కదా, అరేంజ్మెంట్ ఆఫ్ జైలం ఫ్లోయం అరేంజ్మెంట్ కానీ మళ్ళీ స్టొమాటో క్యూటికల్ అన్ని బేసిక్స్ టిష్యూ సిస్టమ్ గురించి బేసిక్ గా తెలుసుకుందాం. తర్వాత ఇప్పుడు కొంచెం డీటెయిల్ స్ట్రక్చర్ ఆఫ్ ద రూట్ అండ్ ద స్టెమ్ అనమాట. ఓకే, ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటే ఎలా ఉంటుందో కూడా చెప్పి మనం తీసుకున్నాం. ఇలా ఉంటుంది అనేసి ట్రాన్స్ఫర్ సెక్షన్ ఒక రూట్ కి. నెక్స్ట్ దీంట్లో ఏముంటుంది అన్న అంటే రూట్, ఈ డైకాట్ రూట్ తర్వాత మోనోకాట్ రూట్ గురించి చెప్తున్నాను. డైకాట్ రూట్ కి మోనోకాట్ రూట్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. మొత్తం అన్ని అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ గానీ అవన్నీ సిమిలర్ గా ఉంటాయి. డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయో కూడా మనము డీటెయిల్ గా చెప్పుకుందాం. డిఫరెన్సెస్ ఏంటి? డైకాట్ లో అయితే 2 to 4 జైలం అండ్ ఫ్లోయం బండిల్స్ మాత్రమే ఉంటాయి. పిత్ అనేది చిన్నగా ఉంటుంది. అండ్ సెకండరీ గ్రోత్ ఈస్ సీన్ ఇన్ ద డైకాట్స్ అనమాట డ్యూ టు వాస్కులర్ కేంబియం. అదే కనుక నువ్వు మోనోకాట్స్ చూసుకున్నావు అనుకో, మోనోకాట్స్ లో 6 నుంచి ఎక్కువ జైలం ఫ్లోయం బండిల్స్ ఉండడానికి నీకు ఛాన్స్ వస్తుంటాయి అనమాట. పిత్ అనేది డైకాట్స్ చిన్నగా ఉంటుంది, అదే మోనోకాట్స్ లో అయితే లార్జ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా వాస్కులర్ కేంబియం అనే ఆబ్సెంట్ కాబట్టి ఇది ఓపెన్ టైప్, క్లోజ్డ్ టైప్ కాబట్టి నీకు ఆటోమేటిక్ గా సెకండరీ గ్రోత్ అనేది కనపడుతుంది దేంట్లో? మోనోకాట్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇవి రెండు డిఫరెన్సెస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు బోర్డ్ ఎగ్జామ్ లో డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు. బోర్డ్ ఎగ్జామ్ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు లైక్ డయాగ్రామ్ కూడా గీసారనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మాక్సిమం నీకు ఈ డిఫరెన్సెస్ చూసుకుంటే మీ ఎంసీక్యూస్ లో ఉపయోగపడుతుంది. అండ్ కంపల్సరీ బోర్డ్ ఎగ్జామ్ లో కంపల్సరీ మీకు క్వశ్చన్ అనేది కంపల్సరీ ఇస్తాడు అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ డైకాట్ రూట్ అండ్ మోనోకాట్ రూట్. అలాగే డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్ కూడా మీకు డిఫరెన్సెస్ ఈజీగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎంసీక్యూస్ కూడా ఆటోమేటిక్ గా
ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఓకే, దీని ఇక్కడ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మొదటిగా. ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఎపిబ్లమా అంటాం అనమాట. ఎపిబ్లమా అంటాం. ఓకే, ఈ ఎపిబ్లమాకి నీకు ఈ రూట్ హెయిర్స్ అనేవి కనపడతాయి. రూట్ హెయిర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, రూట్ హెయిర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఎపిడర్మిస్ తర్వాత దానికి వచ్చే సెకండ్ లేయర్ ని కార్టెక్స్ అంటాం. ఓకే, కార్టెక్స్ అంటాము. ఓకే, టిన్ పారెన్కైమటస్ సెల్స్ ఉంటాయి విత్ లూజ్ అంటే ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేవి ఉంటాయి. చూడు, ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేది ఉంటాయి. ఓకే, అది మధ్యలో కార్టెక్స్. తర్వాత కార్టెక్స్ తర్వాత వచ్చేదాన్ని ఎండోడర్మిస్ అంటాం అనమాట. ఎండోడర్మిస్ అనేది ఎలాంగేటెడ్ వితౌట్ ఇంటర్సెల్యులర్ స్పేస్. ఇక్కడ చూసాను కార్టెక్స్ మధ్యలో మీకు ఇంటర్సెల్యులర్ స్పేసెస్ కనబడుతుంది. అదే ఎండోడర్మిస్ లో మీకు స్పేసెస్ అనేవి ఉండవు అనమాట. స్పేసెస్ ఉండకుండా సూబరిన్ తో మీకు క్యాస్పేరియన్ స్ట్రిప్స్ అనేవి ఉంటాయి. ఆ క్యాస్పేరియన్ స్ట్రిప్స్ అనేవి ఉండడం వల్ల అంటే టాంజెన్షియల్ గానే ఉంటాయి, రేడియల్ గా అంటే ఇలానూ ఉంటాయి, ఇలానూ ఉంటాయి. క్యాస్పేరియన్ స్ట్రిప్స్ అనేది ఇక్కడ చూసాం కదా, ఇలానూ ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఈ సూబరిన్ తో జరిగింది, సూబరిన్ తో మేడప్ అయింది ఈ క్యాస్పేరియన్ స్ట్రిప్స్. దీనివల్ల వాటర్ అనేవి ఇంపర్మియబుల్. ఓకే, ఈ ఎండోడర్మిస్ తర్వాత వచ్చేదాన్ని పెరిసైకిల్ అంటాం అన్నమాట. పెరిసైకిల్లోనే మీకు జైలం ఫ్లోయం బండిల్స్ కూడా ఇక్కడ కనపడతాయి ట్రాన్స్ఫర్ సెక్షన్ లో. ఓకే, ఈ పెరిసైకిల్ లోపల ఉన్నదాన్ని పిత్ అంటాం. ఈ పిత్ అనే యూజువల్ గా అనేది ఇన్కాన్స్పిక్యూస్ అంటే చిన్నగా ఉంటది. ఓకే, అదే మోనోకాట్స్ లో అయితే పెద్దగా ఉంటది అనమాట. ఓకే, అది చెప్పుకున్నాం. నెక్స్ట్ మరి ఈ పాయింట్ ఇంపార్టెంట్. స్టీల్ అంటే ఏంటంటే స్టీల్ అంటే ఏంటి అంటే నీకు ఎండోడర్మిస్ లోపల ఉన్న అంటే ఎండోడర్మిస్ ని తీసేసి ఇంకా లోపల ఉన్న పార్ట్స్ అంతా నీకు స్టీల్ కింద వస్తాయి అనమాట. అంటే ఎండోడర్మిస్ లోపల వితౌట్ కన్సిడరింగ్ ఎండోడర్మిస్ అంటే పెరిసైకిల్, వాస్కులర్ బండిల్స్, పిత్ కలిస్తే నీకు స్టీల్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ మోనోకాట్స్ లో కూడా సేమ్ ఇదే అరేంజ్మెంట్ అంతా ఇదే ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే నీకు పిత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, పిత్ అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ పిత్ అనేది చిన్నగా ఉంటుంది. ఇంకా మళ్ళీ వాస్కులర్ బండిల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వాస్కులర్ బండిల్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే, ఇక మీరు చూస్తే కన్నా ఈ కంజాయింట్ రేడియల్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అంటే జైలం ఇక్కడ ఉంది, ఫ్లోయం అనేది ఇక్కడ ఉంటుంది, జైలం ఇక్కడ ఉంది, ఫ్లోయం ఇక్కడ ఉంది, జైలం ఇక్కడ ఉంది, ఫ్లోయం ఇక్కడ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ మనం ఏం చెప్పుకున్నాము? ఎస్, రేడియల్ అరేంజ్మెంట్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇది మోనోకాట్ రూట్ గురించి. అయితే ఈ మోనోకాట్, డైకాట్ అంటే మీరు కంబైన్ గా చదవండి ఈ రూట్ చదివేటప్పుడు. ఎందుకంటే మీకు రెండుతో పెద్ద డిఫరెన్సెస్ ఉండవు. అంతా సేమ్ అంటే 3 points 4 points అనేది వేరియస్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఆటోమేటిక్ గా మీకు ఇలా కంబైన్ గా అంటే పక్కన సైమల్టేనియస్ గా చదివినప్పుడు మీకు బాగా గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డైకాటిలినస్ స్టెమ్ గురించి వస్తే ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఓకే చూపిస్తున్నాను అన్నమాట. ఇది రెండు, ఇది డైకాట్, ఇదేమో ఒక పూర్తి క్రాస్ సెక్షన్ ట్రాన్స్ఫర్ సెక్షన్ లో పూర్తి ఇది. కానీ ఇదేమో ఒక పార్ట్ తీసుకొని దాన్ని జూమ్ చేశాడు అన్నమాట. జూమ్ చేస్తే అది నీకు ఇలా కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద టిపికల్ ఎపిడర్మిస్ ఇస్ అవుటర్ మోస్ట్ లేయర్ అట్ ద స్టెమ్. ఇప్పటివరకు చెప్పుకున్నలాగే అన్నిటికీ ఎపిడర్మిస్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట, అవుటర్ మోస్ట్ ప్రొటెక్టివ్ లేయర్ కవర్డ్ విత్ ద క్యూటికల్. అదే రూట్ కి అయితే మన క్యూటికల్ గురించి అసలు మాట్లాడుకునే లేదు. ఎందుకు, మనం ముందుగానే చెప్పుకున్నాం ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ చెప్పుకునేటప్పుడే క్యూటికల్ అనేది రూట్స్ లో ఆప్షన్ ఏంటిది అని చెప్పుకున్నాను. అందుకే నేను రూట్ ఏదో మోనోకాట్ కావచ్చు, డైకాట్ కావచ్చు, అవి రెండు చెప్పేటప్పుడు నీకు క్యూటికల్ అనే పదమే పైకి తీయలేదు. ఓకే, క్యూటికల్ అనేది స్టెమ్ మొత్తం కవర్ చేసింది. ఇట్ మీన్స్ ట్రైకోమ్స్ అండ్ ప్యూర్ స్టొమాటా. అంటే స్టొమాటో అనేది యూజువల్ గా ఎక్కడుంటాయి? లీవ్స్ మీద. ఓకే, ఒకవేళ నీ క్వశ్చన్ స్టొమాటో ఆర్ ఓన్లీ ప్రెసెంట్ ఆన్ ద లీఫ్ అని ఇచ్చాడు అనుకోండి, అది తప్పైతే. ఎందుకంటే స్టెమ్ మీద కూడా లీవ్స్ ఉండొచ్చు, అదే ఇక్కడ చెప్తున్నారు. సో మీరు ఈ పాయింట్ బాగా అండర్లైన్ చేసుకొని హైలైట్ చేసుకోండి. ఎందుకంటే మీకు స్టొమాటో అనగానే మీకు గుర్తొచ్చేది లీవ్స్. సో మీకు ఓన్లీ లీవ్స్ అని మెన్షన్ చేసినా మీరు ట్రూ అని చెప్పారు అనుకోండి, అది తప్పు అయిపోతుంది. మోస్ట్లీ అని చెప్తే ఓకే కరెక్ట్ అవుతుంది, కానీ ఓన్లీ అని మెన్షన్ చేశాడు అనుకోండి, ఓన్లీ లీవ్స్ అని మెన్షన్ చేస్తే తప్పు అవుతుంది. ఓకే, ట్రైకోమ్స్ ఏం చెప్పుకున్నా, రూట్ కి ఎలా అయితే హెయిర్స్ ఉంటాయి, ట్రైకోమ్స్ అలాగా స్టెమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, దీస్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ మల్టిపుల్ లేయర్స్. అంటే మల్టిపుల్ లేయర్స్ ఇక్కడ చూస్తున్నారు, మల్టిపుల్ లేయర్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, ఇవన్నీ మల్టిపుల్ లేయర్స్ లో అరేంజ్ చేసి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎపిడర్మిస్ సెల్స్ అరేంజ్ బిట్వీన్ ద ఎపిడర్మిస్ అండ్ ద పెరిసైకిల్ కన్స్టిట్యూట్ ద కార్టెక్స్. అంటే డిఫరెంట్ ఈ కార్టెక్స్ లో ఒక 3 layers గా చేసి ఉంటారని చెప్పిన. ఒకటి హైపోడర్మిస్ అనేసి ఉంటుంది అనేసి. హైపోడర్మిస్ ఇస్ అ కోలన్ కైమాటిస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. హైపోడర్మిస్ అనేది కోలన్ కైమాటిస్. ఈ కోలన్ కైమాటిస్ అనేది ఈ కోలన్ కైమాటిక్ టిష్యూ అనేది ఏం చేస్తుంది అంటే మెకానికల్ స్ట్రెంత్ ఇస్తుంది యూజువల్ గా. ఈ టిష్యూ అనేది ఓన్లీ ఇక్కడ మాత్రమే కాదు,
నీకు ప్లాంట్ లో ఎక్కడ కనపడిన కోలన్ క్యామెటస్ టిష్యూ అనేది మెకానికల్ స్ట్రెంత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కార్టికల్ లేయర్స్ బిలో హైపోడర్మిస్ కన్సిస్ట్ థిన్ వాల్ పారెన్కైమాటస్ ఇట్ కాన్స్పిక్యూస్ అంటే ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది విత్ థిన్ వాల్ పారెన్కైమాటస్ సెల్స్ విత్ ద కాన్స్పిక్యూస్ ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేవి ఉంటాయని చెప్తున్నాడు. ఇంటర్మోస్ట్ వచ్చేసి ఎండోడర్మిస్ ని స్టార్చ్ షీత్ అంటాం. ఏ దాంట్లో డైకాట్ స్టెమ్ లో ఎండోడర్మిస్ ని స్టార్చ్ షీత్ అంటాం, ఎందుకంటే అది రిచ్ ఇన్ స్టార్చ్ గ్రెయిన్స్ కాబట్టి. నెక్స్ట్ పెరిసైకిల్ ప్లేన్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ఎండోడర్మిస్ అబౌవ్ ద ఫ్లోయం. ఓకే, ఫ్లోయం కి పైన ఉంటది. ఓకే అని చెప్తున్నాడు. ఓకే, సెమీల్యూనర్ ప్యాచెస్ గా ఉంటది అని చెప్పి స్క్లీరెన్కైమా మేడప్ ఆఫ్ స్క్లీరెన్కైమా. సో నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ని మెన్షన్ చేశాడు. హైపోడర్మిస్ ఏమో కోలన్ కైమటస్ అనేసి, మళ్ళీ పెరిసైకిల్ మేడప్ ఆఫ్ సెమీల్యూనర్ ప్యాచెస్ ఆఫ్ ద స్క్లీరెన్కైమా. సో మీకు 3 టిష్యూస్ అనేది ఉంటుంది అనమాట. ఒకటి పారెన్కైమా, స్క్లీరెన్కైమా, కోలన్కైమా. ఇవి ఆప్షన్స్ వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు అనమాట. సో ఓకే, ఒక్క నిమిషం 1 మినిట్. మీకు ఒక ఇలా సెమిలినస్ ప్యాచెస్ ఆఫ్ స్క్లీరెన్కైమా అంటే స్క్లీరెన్కైమాతో అనేది మీకు ఉంటుంది అన్నమాట. సో ఈ 3 టిష్యూస్ ని మీకు డిఫరెంట్ టైప్స్ గా మీకు క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఇవే ఇస్తాడు. సో మీకు కైమా ఈ సఫిక్స్ అనేది కైమా అని కానీ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో సెమిలినర్ ప్యాచెస్ అనేది స్క్లీరెన్కైమాతో మేడప్ అయింటది. అదే హైపోడర్మిస్ వచ్చేసి కోలన్కైమాతో. ఈ హైపోడర్మిస్ కోలన్కైమాతో అవడం వల్ల నీకు మెకానికల్ స్ట్రెంత్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఇన్ బిట్వీన్ ద వాస్కులర్ బండిల్స్ ఫ్యూ లేయర్స్ ఆఫ్ రేడియల్లీ ప్లేస్డ్ పారెన్కైమటస్ సెల్స్ కాన్స్టిట్యూట్ ద మిడ్యులరీ రేస్ అంటే ఇవి ఇలా బిట్వీన్ ద వాస్కులర్ బండిల్స్ అంటే ఇది ఫ్లోయం ఇజైలం కదా. ఓకే, ఇది ఒక వాస్కులర్ బండిల్, ఇది ఒక వాస్కులర్. ఈ 2 వాస్కులర్ మధ్యలో నీకు రేస్ ఉంటాయి కదా, దాన్ని మెడులరీ రేస్ అంటాం అనమాట. ఓకే, దాన్ని మెడులరీ రేస్ అంటాం. విచ్ కన్సిడర్ మెడులరీ. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రింగ్ అండ్ ద రింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద డైకాట్ స్టెమ్. అలా రింగ్ టైప్ లో అరేంజ్ అయిన దాన్ని వాస్కులర్ బండిల్స్ రింగ్ షేప్ లో అరేంజ్ అయినాయి. మీకు ఇలా రింగ్ షేప్ లో ఇలా అరేంజ్ అయినాయి కాబట్టి దాన్ని మీరు డైకాట్ స్టెమ్ ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. ఓకే, సెంట్రల్ పోర్షన్ అనేది పిత్. ఓకే, లార్జ్ ఉంటుంది. ఓకే, డైకాట్ రూట్ లో మీకు పిత్ ఎలా ఉంది, డైకాట్ స్టెమ్ కి డైకాట్ రూట్ కూడా మీరు డిఫరెన్సెస్ అంటే క్వశ్చన్ సరిగ్గా చూసుకోవాలి. ఎందుకంటే పిత్ అనేది డైకాట్ రూట్ లో చిన్నగా ఉంటుంది, అదే స్టెమ్ లో పిత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో డైకాట్ రూట్ అడిగాడా లేకపోతే డైకాట్ స్టెమ్ అని అడిగాడా అనేది మీరు క్వశ్చన్ బాగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మోనోకార్టిలేజెస్ హైపోడర్మిస్ డైకాట్ రూట్ లో డైకాట్ స్టెమ్ లో ఎలా ఉంది, అది కోలన్కైమాటస్. అదే మోనోకాట్స్ కి వచ్చేసరికి నీకు స్క్లీరెన్కైమాటస్ అనమాట. ఓకే, ద లార్జ్ నెంబర్ ఆఫ్ స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్. నీకు వాస్కులర్ బండిల్స్ అనేది అదే డైకాట్ స్టెమ్ లో ఎలా, ఇది కూడా అంటే కంబైన్ గా చదువుకోండి. అంటే మీకు ఈజీ గుర్తుంటుంది. హైపోడర్మిస్ అని ఉంటుంది, ఇక్కడ హైపోడర్మిస్ స్క్లీరెన్కైమాటస్ అని ఉంటుంది, ఇక్కడ హైపోడర్మిస్ అనేది కోలన్కైమాటస్. ఈ డిఫరెన్సెస్ మీకు ఎక్కువగా గుర్తుండాల్సింది, ఎందుకంటే డిఫరెన్సెస్ మీద మేజర్ గా క్వశ్చన్స్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, వాస్కులర్ బండిల్స్ అనేది అక్కడ అరేంజ్మెంట్ ఎలా ఉంది, రింగ్ షేప్ లో అరేంజ్మెంట్ లో ఉంది, కానీ ఇక్కడ స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ అనమాట. ఓకే, సరౌండెడ్ బై ద స్క్లీరెన్కైమాటస్ బండిల్ షీత్. బండిల్ అంటే ఈ వాస్కులర్ బండిల్స్ కూడా వాస్కులర్ బండిల్స్ అవుటర్ లేయర్ కూడా నీకు స్క్లీరెన్కైమాటస్ తో మేడప్ అయి ఉంటుంది అనమాట. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ లార్జ్ కాన్స్పిక్యూస్ పారెన్కైమస్ డౌన్ టిష్యూ అన్నాడు. ఓకే, నెక్స్ట్ వాస్కులర్ బండిల్స్ దీంట్లో కూడా కంజాయింట్, కాకపోతే నీకు క్లోజ్డ్, అక్కడేమో ఓపెన్. ఎందుకు, వాస్కులర్ క్యాంబియం ఉంటుంది కాబట్టి సెకండరీ గ్రోత్ ఉంటుంది. అదే ఇక్కడ అనుకో క్లోజ్, ఎందుకు వాస్కులర్ క్యాంబియం అనేది ఉండదు. ఓకే, మళ్ళీ ఇంకో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పెరిఫెరల్ వాస్కులర్ బండిల్స్ ఆర్ జనరలీ స్మాలర్ దాన్ ద సెంట్రలీ లొకేటెడ్ వన్స్. ఓకే, పెరిఫెరల్ వచ్చేసి స్మాలర్ అంటే పెరిఫెరల్ లో అంటే ఒక చూడండి, ఇవి చూడడానికి పెద్దగా ఉన్నాయి వాస్కులర్ బండిల్స్, ఇవి పెరిఫెరల్ అంటే పైన ఉన్నటివి చిన్నగా ఉంటాయి అనమాట. ఓకే, ఇది మనం మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్, మోనోకాట్ రూట్, డైకాట్ రూట్ ఇప్పుడు ఇంతవరకు మన ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డోర్సీ వెంట్రల్ లీఫ్ ఆర్ డైకాట్లెస్ లీఫ్ ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం అంటే డోర్సీ వెంట్రల్ లీఫ్ అని పిలుస్తాం అనమాట. డోర్సీ వెంట్రల్ లీఫ్ అన్న నీకు డైకాట్లెస్ లీఫ్ అన్న రెండు ఒకటి.
ఓకే, ద వర్టికల్ సెక్షన్ ఆఫ్ డోర్సీ వెంట్రల్ లీఫ్ త్రూ లామినా షోస్ ద 3 మెయిన్ పార్ట్స్. ఓకే, నీకు డోర్సీ వెంట్రల్ డైకాట్ లీఫ్ లో నీకు 3 లేయర్స్ గా 3 మెయిన్ పార్ట్స్ గా మనం చెప్పుకుంటాం అనమాట. ఆ 3 మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఎపిడెర్మిస్, మీసోఫిల్, వాస్కులర్ సిస్టమ్. ఓకే, ఎపిడెర్మిస్, మీసోఫిల్స్, వాస్కులర్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ద ఎపిడెర్మిస్ విచ్ కవర్స్ బోత్ అప్పర్ సర్ఫేస్ అడాక్సియల్ అండ్ లోవర్ సర్ఫేస్ అబాక్సియల్. అడాక్సియల్ అంటే మనకు డోర్సల్ వెంట్రల్ ఎలా అయితే మనం వాడుకుంటే మన డిస్క్రైబ్ చేస్తామో, సో వాటిలో ఈ ప్లాంట్స్ లీఫ్ లో మన అడాక్సియల్ అబాక్సియల్ అని అలా చేస్తుంది. అప్పర్ సర్ఫేస్ మనం లీఫ్ ని చూసేటప్పుడు మనకు అప్పర్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని అడాక్సియల్ అంటాము, లోవర్ సర్ఫేస్ ఏది ఉందో దాన్ని అబాక్సియల్ అంటాం అనమాట. ఓకే, హ్యావ్ ద కాన్స్పిక్యూస్ క్యూటికల్ అనేది ఉంటది అని చెప్పాడు. అబాక్సియల్ అంటే అబాక్సియల్ ఎపిడెర్మిస్ జనరలీ బేర్స్ మోర్ స్టొమాటా దాన్ ద అడాక్సియల్ ఎపిడెర్మిస్. అంటే కింద లేయర్ కి నీకు ఎక్కువ స్టొమాటా ఉంటుంది ఇన్ జనరల్. సో ఇది పొటెన్షియల్ ఎంసీక్యూ అనమాట. సో వీడు క్వశ్చన్లో ఏమిస్తాడంటే ఈ రెండు ఆపోజిట్ చేసి ఇస్తాడు. ఈ లైన్ ని అంటే అబాక్సియల్ ప్లేస్ లో అడాక్సియల్ పెట్టి, అడాక్సియల్ ప్లేస్ లో అబాక్సియల్ పెట్టి, సో అడాక్సియల్ ఎపిడెర్మిస్ జనరల్లీ మోర్ స్టొమాటా దాన్ ద అబాక్సియల్ అంటేనా మీరు తొందరలో ట్రూ పెట్టేస్తారు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ చదివినట్టే, అంటే ఈ స్టేట్మెంట్ ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మీకు గుర్తుంటది. సో మీరు ఎగ్జామ్ లో ఈజీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మనం ఇది చదివినట్టు ఉంది అనేసి ట్రూ పెట్టేస్తాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అబాక్సియల్ కి అడాక్సియల్. అబాక్సియల్ ఏమో లోవర్ పార్ట్, అడాక్సియల్ ఏమో అప్పర్ పార్ట్ ఆఫ్ ఎ లీఫ్ అనమాట. అప్పర్ సర్ఫేస్ పార్ట్ అన్నాకంటే సర్ఫేస్ అన్న బెస్ట్. ఓకే, అడాక్సియల్ లో స్టొమాటో అనేది తక్కువ ఉంటుంది అబాక్సియల్ తో పోల్చుకుంటే. ఓకే, ద లేటర్ మే ఈవెన్ ల్యాక్ స్టొమాటో అంటే సమ్ టైమ్ అడాక్సియల్ సర్ఫేస్ లో స్టొమాటో ఉండకపోవచ్చు, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అబాక్సియల్ లో నీకు ఎక్కువ స్టొమాటో ఉంటుంది. ఓకే, ద టిష్యూ బిట్వీన్ ద లోవర్ ఎపిడెర్మిస్ అంటే అప్పర్ అండ్ లోవర్ ఎపిడెర్మిస్, అప్పర్ ఎపిడెర్మిస్ కి లోవర్ ఎపిడెర్మిస్ కి మధ్యలో ఉన్న టిష్యూ మొత్తాన్ని నువ్వు ఏమంటున్నావు అంటే అప్పర్ అడాక్సియల్, లోవర్ అబాక్సియల్, ఈ రెండు మధ్యలో ఉన్న టిష్యూని నువ్వు మీసోఫిల్ అంటున్నావు. ఓకే, మీసోఫిల్ విచ్ యూజువలీ పొసెస్ క్లోరోప్లాస్ట్ అండ్ క్యారీ అవుట్ ద ఫోటోసింథసిస్ అండ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ద ప్యారెంటమ్. మనము ఎప్పుడైతే మనం గ్రౌండ్ ఎపిడెర్మల్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం, దాంట్లో నేను మీసోఫిల్ గురించి మెన్షన్ చేసి మీసోఫిల్ ద్వారానే మనకు ఫోటోసింథసిస్ జరుగుతుంది అని చెప్పాను. ఓకే, అదే ఇక్కడ కూడా చెప్తున్నా. అడాక్సియల్ సర్ఫేస్ కి అబాక్సియల్ సర్ఫేస్ మధ్యలో ఉన్న పార్ట్ మొత్తం నువ్వు మీసోఫిల్ అంటున్నావు. ఈ మీసోఫిల్ లో నీకు మీసోఫిల్ కన్సిస్ట్ క్లోరోప్లాస్ట్ అనమాట. ఓకే, ఈ క్లోరోప్లాస్ట్ వల్ల నీకు ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ మీసోఫిల్ లో కూడా నీకు 2 టైప్స్ ఆఫ్, అంటే ఇది యూజువల్ పారెన్కైమాటస్ సెల్స్ అనమాట. ఓకే, మీసోఫిల్ అంతా పారెన్కైమాటస్, మీసోఫిల్ ఇస్ మేడప్, అది కూడా క్వశ్చన్ వచ్చినా రావచ్చు. మీసోఫిల్ సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ అనేసి నీకు ఆప్షన్ ఏ స్క్లెరెన్కైమాటస్ సెల్స్, ఆప్షన్ బి పారెన్కైమాటస్, ఆప్షన్ డి, ఆప్షన్ సి మీకు కోలెన్కైమాటస్ అని రావచ్చు. ఏంటి అంటే పారెన్కైమాటస్. ఓకే, ఇట్ హ్యాస్ 2 టైప్స్ ఆఫ్ సెల్స్, పారాసైట్ పారెన్కైమా అండ్ స్పాంజీ పారెన్కైమా. స్పాంజీ పారెన్కైమా అంటే నీకు సెల్ కి మధ్యలో ఇంటర్సెల్యులర్ స్పేస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, ఆ టైప్ అది కూడా ఒక పారెన్కైమా, కాకపోతే నీకు సెల్స్ కి మధ్యలో స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే పారాసైట్ పారెన్కైమా అనుకో నీకు కాస్త కాంపాక్ట్ అరేంజ్మెంట్ అనేది కనపడుతుంది అనమాట. ద అడాక్సియల్ ప్లేస్డ్ పారాసైట్ పారెన్కైమా ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఎలాంగేటెడ్ సెల్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ వర్టికలీ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఓకే, వర్టికలీ ప్యారలల్ టు ఈచ్ అదర్ అంటే ఇదంతా వర్టికల్ ప్యారలల్ గా అరేంజ్ టు ఈచ్ అదర్. అదే ద ఓవల్ ఆర్ రౌండ్ అండ్ లూజ్లీ అరేంజ్డ్ స్పాంజీ పారెన్కైమా ఇస్ సిచువేటెడ్ బిలో ద ఈ ప్యారల్ అరేంజ్మెంట్ ఆఫ్ పారెన్కైమా సెల్స్ అయితే ఉండో దాని కింద ఎగ్జాక్ట్ గా మీకు ఈ డయాగ్రామ్ చూసుకుంటే మీకు కనబడుతుంది. ఎయిర్ క్యావిటీస్, రౌండ్, ఓవల్ అనేసి ఆ సెల్స్ మేము ఏమంటాం అంటే స్పాంజీ పారెన్కైమా అంటాం. ఓకే, there are number of large spaces and air cavities between them as shown in the figure. ఫిగర్ లో చూసినట్టే మీకు లార్జ్ నెంబర్ ఆఫ్ ఎయిర్ స్పేస్ అనేది కనపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద వాస్కులర్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ద వాస్కులర్ బండిల్స్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ద వెయిన్స్ అండ్ ద మిడ్రిప్స్. మీకు ముందుగానే చెప్తున్నా ఈ వెయిన్స్ మిడ్రిప్స్ అనేవి వాస్కులర్ సిస్టమ్ లో పార్ట్ అనేసి. ఓకే, ద సైజ్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ డిపెండెంట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వెయిన్స్. అంటే వెయిన్స్ పెద్దగా ఉంటే ఆటోమేటిక్ గా నీకు వాస్కులర్ బండిల్స్ కూడా పెద్దగా ఉంటాయి అని చెప్తున్నాడు. ద వెయిన్స్ వ్యారీ ఇన్ థిక్నెస్ ఇన్ రెటిక్యులేట్ వెనేషన్ ఆఫ్ డైకాట్ లీవ్స్
అంటే రెటిక్యులేట్ నీకు డైకాట్స్ లో ఏమని చెప్పుకున్నాం? డైకాట్స్ లో ఏ టైప్ ఆఫ్ వెనేషన్ అని చెప్పుకున్నాం? రెటిక్యులేట్, డాక్టర్ గుర్తుపెట్టుకున్నాం కదా మనం. నేను నిమోనిక్ లాగా డాక్టర్ అని గుర్తుపెట్టుకున్నాం కదా. డిఆర్ అంటే డైకాట్స్ లో నీకు రెటిక్యులేట్ వెనేషన్ నెట్వర్క్ టైప్ ఆఫ్ వెనేషన్ ఉంటుందని చెప్పుకున్నాం. దాంట్లో మీకు వెయిన్స్ లెంత్ అనేది వ్యారీ అవుతుంది అనమాట. సెంట్రల్ వచ్చేసరికి థిక్ ఉంటాయి, అది ఒక లీఫ్ ఒక పెరిఫెరల్ రీజన్కి వెళ్ళినప్పుడు నీకు కాస్త థిన్ అయిపోతాయి అనమాట వెయిన్స్. The vascular bundles are surrounded by layer thick walled bundle sheet cells. ఓకే, ఈ వాస్కులర్ బండిల్ అది వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బండిల్ షీట్ సెల్స్ తో కవర్ అయింటాయి అది. ఓకే, నెక్స్ట్ జైలం అండ్ ఫ్లోయం. ఈ డయాగ్రామ్ పర్ఫెక్ట్ గుర్తుంటే మీకు చదవడం అక్కర్లేదు, మొత్తం దీంట్లోనే ఉంటుంది అనమాట. చూడండి, ఎయిర్ క్యావిటీ అంటే స్పాంజీ పారెన్కైమ్ లో నీకు ఎయిర్ క్యావిటీస్ అనేది కూడా దీంట్లో మెన్షన్ చేస్తాడు. కాంపాక్ట్లీ ఎలాంగేటెడ్ ప్యారలల్ అరేంజ్మెంట్ అనేది మీకు దీనిలో కనపడుతుంది. అబాక్సియల్ కూడా కనపడుతుంది. అబాక్సియల్ అంటే కింద చూస్తే మీకు ఇక్కడ స్టొమాటో మెన్షన్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేయాలి, ఎందుకంటే మేము చదువుకున్నాం రిలేటివ్ గా అబాక్సియల్ ఎక్కువ ఉంటాయి, కుదిరితే ఒకసారి అడాక్సియల్ ఉండకపోవచ్చు కూడా అనేసి. జైలం వచ్చేసి ఇది జైలము, కింద ఉంది మధ్య ఫ్లోయం అనమాట. ఓకే, ఆ తర్వాత ఈ సెల్స్ ఏదైతే ఉందో మనము వాస్కులర్ బండిల్స్ కి ఒక లేయర్ బండిల్ షీట్ సెల్స్ ఉంటాయి అనేసి కింద చెప్పుకున్నాం, అదే ఇది. ఓకే, నెక్స్ట్ మోనోకాట్ లీఫ్ ని ఐసోబైలేటరల్ లీఫ్ అంటాం అనమాట. దాన్ని ఏమో డోర్సి వెంట్రల్ లీఫ్ అన్నాము. అదే మోనోకాట్ లీఫ్ ని అయితే ఐసోబైలేటరల్ లీఫ్ అని అంటున్నాం అనమాట. ఓకే, the anatomy of isobilateral leaf is similar to the dorsiventral leaf in the many ways. Same as root మనము రూట్ లో డైకాట్ రూట్, మోనోకాట్ రూట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఎలాగైతే చెప్పుకున్నామో, లీఫ్ లో కూడా ఇన్ మెనీ వేస్ అంటే చాలా విధాలుగా నీకు డైకాట్ రూట్, మోనోకాట్ రూట్ రెండు సేమ్ గా కనపడతాయి. డిఫరెన్స్ ఎక్కడ వస్తాయంటే మీకు ఒకటి ఇది కూడా చెప్పచ్చు, వెనేషన్ మార్ఫాలజీ చెప్పుకునేటప్పుడు మనము డైకాట్స్ కి ఏ వెనేషన్ ఉంటుందని చెప్పాము, డైకాట్స్ కి ఏమో రెటిక్యులేట్ అనేసి, అదే మోనోకాట్స్ కి అయితే ప్యారలల్ వెనేషన్ అని చెప్పుకున్నాం. ఓకే, అది ఒక డిఫరెన్స్ కింద కూడా రాసుకోవచ్చు మీరు. ఇట్ షోస్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్సెస్. ఇన్ ఐసోబైలేటరల్ లీఫ్ ద స్టొమాటో ప్రెసెంట్ ఆన్ ద బోత్ సర్ఫేసెస్ ఆఫ్ ద ఎపిడెర్మిస్. ఓకే, ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నీకు డైకాట్స్ లో అయితే అడాక్సియల్ కి అబాక్సియల్ కి నీకు స్టొమాటో వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. అబాక్సియల్ లో ఎక్కువ ఉండడము, అడాక్సియల్ లో తక్కువ ఉండడం, అలాగా నీకు వేరియేషన్ అనేది కనపడింది అనమాట. అదే నువ్వు ఒకసారి ఐసోబైలేటరల్ లీఫ్ వచ్చావు అనుకోండి, ఐసోబైలేటర్ అంటేనే ఐసో అంటే సేమ్ అని, సేమ్ బైలేటర్ టూ సైడ్స్ సేమ్ అని అర్థం అనమాట. సో స్టొమాటో అనేది నీకు డిఫరెన్స్ ఏం కనపడుతుంది, పైన ఎన్నైతే ఉంటాయి పైన కింద కూడా అలాగే ఉంటాయి అనమాట. ద మీసోఫిల్ ఇస్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ పాలిసైడ్ అండ్ ద స్పాంజీ పారెన్కైమ్. నీకు మీసోఫిల్ లో ఏంటంటే డిఫరెన్స్, మీసోఫిల్ ఇన్ ద డైకాట్స్ లో అయితే కానీ నువ్వు డిఫరెన్స్ చూపించాయి, ఇది పాలిసైడ్ పారెన్కైమా, స్పాంజీ పారెన్కైమా లో ఎయిర్ క్యావిటీస్ ఉంటాయి, రౌండ్ ఓవల్ షేప్ లో ఉంటాయి. అదే పాలిసైడ్ లో అయితే ప్యారలల్లీ అరేంజ్డ్ విత్ ఎలాంగేటెడ్ సెల్స్ అని చెప్పుకున్నా. దీంట్లో మీసోఫిల్ నీకు మోనోకాట్స్ లో డిఫరెన్స్ అయి ఉండదు అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ బుల్లీ ఫార్మ్ సెల్స్ ఏదో ఉంది అది ఇంపార్టెంట్ చెప్తున్నా. ఇన్ ఎ గ్రాసెస్ సర్టెన్ అడాక్సియల్, ఇది ఇంపార్టెంట్, అడాక్సియల్ అబాక్సియల్ బుల్లీ ఫార్మ్ సెల్స్ ఏ సెల్ యొక్క మోడిఫికేషన్ అంటే అడాక్సియల్, ఇంపార్టెంట్. ఓకే, ఈ సర్టెన్ గ్రాసెస్ లో నీకు అడాక్సియల్ ఎపిడెర్మిస్ సెల్స్ మాడిఫై అవుతుంది, ఆ వెయిన్స్ అనేది మాడిఫై దెమ్సెల్ఫ్ ఇంటూ లార్జ్ ఎంటీ కలర్లెస్. సో ఇది పక్కన సపరేట్ రాసుకున్నాం. బుల్లీ ఫార్మ్ సెల్స్ యొక్క ఈ లార్జ్ ఎంటీ కలర్లెస్ సెల్స్ ని బుల్లీ ఫార్మ్ సెల్స్ అంటాం అనమాట. ఓకే, ఈ బుల్లీ ఫార్మ్ సెల్స్ యొక్క ఫీచర్స్ ఏంటివి అంటే లార్జ్ ఎంటీ కలర్లెస్ సెల్స్ అనమాట. ఇవి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బుల్లీ ఫార్మ్ సెల్స్ అని మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు. ఆ బుల్లీ ఫార్మ్ సెల్స్ ఏ వెయిన్స్ యొక్క మోడిఫికేషన్ అంటే ఏ సైడ్ వెయిన్స్ యొక్క మోడిఫికేషన్ అయితే అడాక్సియల్ అనమాట. ఓకే, వెన్ ద బుల్లీ ఫార్మ్ సెల్స్ ఇన్ ద లీవ్స్ అబ్జార్బ్డ్ వాటర్ అండ్ టచ్. ఓకే, ఈ వెయిన్స్ అనేవి వాటర్ అబ్జర్వ్ చేస్తుంటాయి. ఈ వాటర్ అనేవి ఫుల్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఈ బుల్లీ ఫార్మ్స్ టర్జిడ్గా ఉంటాయి అనమాట. అంటే లీఫ్ అనేది ఈ పొజిషన్ లో ఉంటది, అంటే ఎక్స్పోజ్ అయిన కండిషన్ లో ఉంటది అనమాట. ప్యారలల్ వెనేషన్ చూస్తాం కదా, ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ద లీఫ్ సర్ఫేస్ ఇస్ ఎక్స్పోజ్ టు సన్ కి ఈజీగా బాగా ఎక్స్పోజ్ అయి ఉంటుంది అనమాట ఇట్లా. ఓకే, వెన్
టర్జిడ్ ఏమో ఎక్స్పోజ్డ్ అనేసి. ఓకే, వెన్ దే ఆర్ ఫ్లాసిడ్ డ్యూ టు వాటర్ స్ట్రెస్ దే మేక్ లీవ్స్ కర్ల్ ఇన్వర్స్. ఓకే, ఒక లీవ్స్ ఒకవేళ లీవ్స్ లో వాటర్ అనేది క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు, స్కార్సిటీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఫ్లాసిడ్ కండిషన్ కి వెళ్తాను. ఫ్లాసిడ్ కండిషన్ అంటే ఇలా రోల్ అవుతుంది అనమాట, లీఫ్ రోల్ అయి ఉంటుంది అనమాట. ఈ రోలింగ్ అన్రోలింగ్ అనేది వేటి ఫంక్షన్ అంటే బుల్లి ఫామ్ సెల్స్ ఒక ఫంక్షన్. ఓకే, అలా రోల్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే నీకు వాటర్ లాస్ అనేది తగ్గుతుంది కదా ఆటోమేటిక్ గా. ఓకే, parallel venation in monocot is reflected in the near similar size of vascular bundles except the main veins as in the body. అంటే నీకు వాస్కులర్ బండిల్స్ డైకాట్స్ ఎలా ఉన్నాయి, వాస్కులర్ బండిల్స్ ఈ డిఫరెన్సెస్ అంటే వెయిన్స్ లో మీకు సైజెస్ డిఫరెన్సెస్ అనేవి కనపడుతుంది. కాబట్టి నీకు డిఫరెంట్ సైజెస్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ నువ్వు డోర్సి వెంట్రల్ లీఫ్ లో చూస్తావని చెప్పా. కానీ మోనోకాట్ లీఫ్ లో నీకు ప్యారల్ వెనేషన్ చూపించి ఎలా ఉంటది అంటే ఆల్మోస్ట్ మొత్తం అంతా సిమిలర్ సైజెస్ లోనే ఉంటాయి వెయిన్స్ అనేవి. సో నీకు వాస్కులర్ బండిల్స్ లో అనేది డిఫరెన్స్ ఉండదు. కానీ మెయిన్ రిబ్ అంటే మిడ్ రిబ్ అంటే మెయిన్ వెయిన్, సారీ మిడ్ రిబ్ అంటున్నా, మెయిన్ వెయిన్, ఈ మెయిన్ వెయిన్ మాత్రం ఎక్కువ థిక్గా ఉంటది. ఒక లీఫ్ చూసుకుంటే ఇలా ఉంటుంది మోనోకాట్ లీఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుంటే మోనోకాట్ లీఫ్ ఇలా వెనేషన్ అనేది ప్యారల్ వెనేషన్ ఉంటుందా, ఒక మెయిన్ రిబ్ మాత్రము, మెయిన్ వెయిన్ మాత్రము థిక్ ఉంటుంది. థిక్ అంటేనా ఎక్కువ సైజ్ ఉంటుంది. సో అక్కడ మాత్రం నీకు వేరియేషన్ కనపడుతుంది. అంటే వేరియేషన్ అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాస్కులర్ బండిల్స్ అనేవి పెద్దగా ఉంటాయి అనమాట. మెయిన్ అది చెప్తున్నాను అనమాట. ఇక్కడ కూడా మీకు డయాగ్రామ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ డయాగ్రామ్స్ మీకు డైరెక్ట్ గా ఎట్లా అంటే క్వశ్చన్ బోర్డ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ వచ్చాయి. మోనోకాట్ లీఫ్ కి డైకాట్ లీఫ్ కి డిఫరెన్స్ రాయండి విత్ హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్, క్లీన్ లేబుల్ డయాగ్రామ్ అని క్వశ్చన్ రావచ్చు. సో మీకు డయాగ్రామ్స్ అనేది ఇంపార్టెంట్. మీరు డయాగ్రామ్స్ అనేది గుర్తున్నా అనుకోండి, ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ దీంట్లో కవర్ అయిపోతాయి. డయాగ్రామ్స్ లోనే మీకు కవర్ అయిపోతాయి అనమాట మ్యాక్సిమం. ఓకే, మనం ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి జస్ట్ టిష్యూ సిస్టమ్ లో చెప్పుకున్నాం. టిష్యూ సిస్టమ్ లో 3 టైప్స్ టిష్యూ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రౌండ్, ఎపిడర్మల్, వాస్కులర్. వాస్కులర్ లో మనం కేంబియం గురించి చూసుకున్నాం. కేంబియం ఉంటే సెకండరీ గ్రోత్ ఉంటుంది అని చెప్పుకున్నాం యాజ్ ఇన్ ద డైకాట్స్. సో మీకు ఈ చాప్టర్ ద్వారా మీరు ఏం చేసుకోవచ్చు అంటే డైకాట్స్ కి మోనోకాట్స్ డిఫరెన్సెస్ ఎక్కువ మీకు ఈ చాప్టర్ లో ఎక్కువ వస్తాయి అనమాట. సో మీకు క్వశ్చన్ అనేది ఇలా కూడా రావచ్చు, డైకాట్స్ కి మోనోకాట్ డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి అనేసి ఒకసారి మీకు క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ కి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ లో డ్రా ఇల్లుస్ట్రేషన్స్ టు బ్రింగ్ అవుట్ ద ఎనాటమికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద మోనోకాట్ రూట్ అండ్ డైకాట్ రూట్. మోనోకాట్ స్టెమ్ కి డైకాట్ స్టెమ్ కి డిఫరెన్సెస్ అడిగాడు అనమాట. ఓకే, మోనోకాట్ రూట్ కి డైకాట్ రూట్ కి డిఫరెన్సెస్ ఏంటివి? డైకాట్ రూట్ లో నీకు 2 to 4 జైలం అండ్ ఫ్లోయం బండిల్స్ మాత్రమే ఉంటాయని చెప్పుకున్నాము. అదే మోనోకాట్ లో అయితే 6 ఉంటాయని చెప్పాము, మోర్ దాన్ 6 ఉండొచ్చు అని చెప్పుకున్నాము. అదే దీంట్లో పిత్ స్మాల్ అని చెప్పుకున్నాము. అదే దీంట్లో అయితే పిత్ లార్జ్ అని చెప్పుకున్నాము. ఓకే, దీంట్లో మరి నీకు డైకాట్ రూట్ లో క్యాంబియం ఉంటుంది అని చెప్పుకున్నాము. అంటే మీరు ఎక్కువ పాయింట్స్ రావాలనుకుంటే అంటే క్యాంబియం వల్లే సెకండరీ గ్రోత్ అనేసి అది ఒక పాయింట్ రాయొచ్చు. కానీ మీకు ఒక నెక్స్ట్ పాయింట్ ఇంకో పాయింట్ ఎక్స్ట్రా రాయాలనుకోండి, అప్పుడు ఇది కూడా రాయొచ్చు. ఇలా డిఫరెంట్ గా రాయొచ్చు. క్యాంబియం అనేది ఆబ్సెంట్ ఇన్ మోనోకాట్. ఈ క్యాంబియం ఆబ్సెంట్ అవడం వల్ల నీకు సెకండరీ గ్రోత్ అనేది ఉండదు. సెకండరీ గ్రోత్ ఆబ్సెంట్, సెకండరీ గ్రోత్ అండ్ ప్రెసెంట్. ఓకే, సెకండరీ గ్రోత్ అనేది ప్రెసెంట్ డైకాట్స్ లో, మోనోకాట్స్ లో ఆబ్సెంట్. దీంట్లో మోనోకాట్ స్టెమ్ లో, డైకాట్ స్టెమ్ లో కూడా నువ్వు ఫస్ట్ పాయింట్ అది రాయొచ్చు, ఇది సెకండరీ గ్రోత్ గురించి రాయొచ్చు. తర్వాత ఇంకా ఏం రాస్తావు, మళ్ళీ వాస్కులర్ బండిల్స్ సైజెస్ గురించి డిఫరెన్స్ రాయొచ్చు. ఇది పెరిఫెరల్ లో వాస్కులర్ బండిల్స్ చిన్నగా ఉంటాయి, ఇది మోనోకాట్ స్టెమ్ లో చిన్నగా ఉంటాయి, సెంట్రల్ నీకు పెద్దగా ఉంటాయి రాయొచ్చు. దీంట్లో ఈక్వల్ గా ప్లస్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే కానీ అరేంజ్మెంట్ దీంట్లో ఎలా ఉంటుంది, రింగ్ షేప్, రింగ్ షేప్ లో వాస్కులర్ బండిల్స్ అరేంజ్ అయ్యిందని రాయొచ్చు. అదే మోనోకాట్ స్టెమ్ లో నువ్వు ఎలా స్కాటర్డ్ గా ఉంటాయని రాయొచ్చు. ఓకే, ఇది మోనోకాట్స్ లో. ఆ తర్వాత మోనోకాట్ స్టెమ్ లో నీకు హైపోడర్మిస్ దేంతో మేరపండి, స్క్లీర్ అండ్ కైమాటస్. అదే డైకాట్ స్టెమ్ లో హైపోడర్మిస్ అనేది కోలన్ కైమాటస్. ఓకే, నెక్స్ట్ ఫ్లోయం పారెన్కైమా అనేది ఆబ్సెంట్ అని రాయొచ్చు. దీంట్లో చెప్పాడు కదా క్లియర్ గా, ఫ్లోయం పారెన్కైమా ఇస్ ఆబ్సెంట్ ఇన్ ద మోనోకాట్ స్టెమ్. ఫ్లోయం పారెన్కైమా అనేది నీకు దాంట్లో ఉంటుంది, దేంట్లో డైకాట్స్ లో ఉంటుంది అనమాట.
అదే మెయిన్ డిఫరెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్. కట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ యంగ్ stem of a plant from your school garden and observe it under microscope, and how would you ascertain whether it is a monocot stem or the dicot stem? మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ బేస్ చేసుకుని నువ్వు చెప్పొచ్చు. ఏది వాస్కులర్ బండిల్స్ ఎలా ఉన్నాయి, స్కాటర్డ్ ఉన్నాయా లేకపోతే రింగ్ షేప్ లో అటాచ్ అయినాయా అనేసి. ఇంకా వాస్కులర్ కేంబియం డైకాట్స్ లో ఉంటుంది, క్లియర్ కనపడుతుంది. సో వాస్కులర్ కేంబియం ఉండడం వల్ల ఉందో లేదో దాన్ని బట్టి చెప్పొచ్చు. ఇక్కడ పైన డిఫరెన్స్ ఏవైతే రాసామో ఆ క్యారెక్టరిస్టిక్, అవే ఎగ్జాక్ట్ ఆ క్యారెక్టరిస్టిక్ బట్టి మనము ఆ స్టెమ్ డైకాట్ మోనోకాట్ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్. ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద ప్లాంట్ మెటీరియల్ షో ద ఫాలోయింగ్ ఎనాటమికల్ ఫీచర్స్ అండ్ ఐడెంటిఫై. అంటే వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ సెక్షన్ అనేది మెన్షన్ చేశాడు. అంటే ట్రాన్స్ఫర్ సెక్షన్ నేను చేశాను, ఆ ప్లాంట్ లో ఈ క్యారెక్టరిస్టిక్ కనపడ్డాయి, దాన్ని నువ్వు ఏ ప్లాంట్ కింద చేస్తావు అనేసి. ఓకే, ఫస్ట్ ఫ్లోయింగ్ ప్యారెంకైమా ఆబ్సెంట్ అన్నాడు. ఫ్లోయింగ్ ప్యారెంకైమా దేంట్లో ఆబ్సెంట్ అవుతుంది? మోనోకాట్ స్టెమ్ లో. నెక్స్ట్, వాస్కులర్ బండిల్స్ ఆర్ కంజాయింట్ అంటే నీకు డైకాట్ కూడా రావచ్చు. స్కాటర్డ్ అన్నాడు, స్కాటర్డ్ అయితే కన్నా నీకు డైకాట్ రాదు. ఎందుకు? డైకాట్స్ నీకు రింగ్ షేప్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ లో అరేంజ్ అయింటాయి. ఓకే, సరౌండెడ్ బై స్క్లీరెన్ కెమెటస్. స్క్లీరెన్ కెమెటస్ వాస్కులర్ బండిల్స్, స్క్లీరెన్ కెమెటస్ బండిల్ షీట్స్ దేంట్లో కవర్ అయింటాయి? మోనోకాట్ యొక్క స్టెమ్ లో. ప్లస్ మోనోకాట్ స్టెమ్ లో నీకు ఫ్లోయింగ్ ప్యారెంకైమా ఆబ్సెంట్ అయితే. సో దీన్ని నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? మోనోకాట్ స్టెమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టొమాటల్ అపారటస్? స్టొమాటల్ అపారటస్ లో నీకు ఏమేమి వస్తాయి? గార్డ్ సెల్స్, సబ్సిడరీ సెల్స్, నెక్స్ట్ స్టొమాటల్ అపర్చర్. ఈ మూటిని కలిపి నీకు స్టొమాటల్ అపారటస్ అంటాం అనమాట. ఓకే, హెల్ప్ ఆఫ్ లేబుల్ డయాగ్రామ్ అంటే డయాగ్రామ్ చూసుకున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇది 2 టైప్స్ ఉంటాయి. గ్రాసెస్ లో అయితే డంబుల్డ్, దీంట్లో ఏమో బీన్ షేపులు ఉంటాయి అనేసి చూసుకున్నాం. ఇలా ఉంటుంది అనేసి డయాగ్రామ్, అక్కడ డయాగ్రామ్ ఉండే పైన అది చూసుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, నేమ్ 3 బేసిక్ టిష్యూ సిస్టమ్స్ ఇన్ ద ఫ్లోరింగ్ ప్లాంట్. 3 బేసిక్ ఏవేమప్పా? గ్రౌండ్, దాని ఫండమెంటల్ అని చెప్పాం. వాస్కులర్ సిస్టమ్, మళ్ళీ ఇంకోటి ఏంది? ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ అని చెప్పుకున్నాము. ఓకే, గివ్ ద టిష్యూ నేమ్ అండర్ ద ఈచ్. అంటే నీకు ఏమేమి ఉంటాయి దాంట్లో? ఎపిడర్మల్ లో అయితే నీకు స్టొమాటా, క్యూటికల్, హెయిర్ అపెండేజెస్ లైక్ ట్రైకోమ్స్ అండ్ హెయిర్స్ గురించి చెప్పుకున్నాము. అదే నీకు నువ్వు గ్రౌండ్ గురించి మాట్లాడితే గ్రౌండ్ లో నీకు కార్టెక్స్, పెరిసైకిల్, టీత్ గురించి, మెడులరీ రేస్ అవి చెప్పుకున్నాం. ఆ తర్వాత నీకు వాస్కులర్ టిష్యూ సిస్టమ్ లో ఏం చెప్పుకున్నావు? జైలం, ఫ్లోయం గురించి మాట్లాడుకున్నాం. హౌ ఈస్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్ ఎనాటమీ ఈస్ ద ఓకే హౌ ఈస్ ప్లాంట్ యూస్ఫుల్ టు అస్ అంటే క్లాసిఫికేషన్. ఫస్ట్ బేసిక్ ఏంటంటే క్లాసిఫై, ఒకటి ఐడెంటిఫై చేస్తాము మనము. అండర్స్టాండ్ అంటే దాంట్లో మోనోకాట్స్ అంటే అడాప్టేషన్, ఒక్కొక్క అడాప్టేషన్స్ వల్ల అడాప్టేషన్స్ బట్టి అవి చేంజ్ చేసుకుంటూ ఉంటాయని అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోనోకాట్స్ నీకు బుల్లి ఫామ్ సెల్స్ ఉంటాయి, అది కూడా ఒక టైప్ ఆఫ్ అడాప్టేషన్, అది కూడా ఇంటర్నల్ స్ట్రక్చర్ కాబట్టి అనాటమీ కింద వస్తుంది. సో ఆ బుల్లి ఫామ్ సెల్స్ ఎప్పుడైతే వాటర్ స్కార్సిటీ ఉందో ఆటోమేటిక్ గా ఫోల్డ్ చేసుకుంటున్నాయి, ఫోల్డ్ చేసి ఫ్లాసిడ్ గా మారిపోతాయి. అదే వాటర్ అనేది ఎక్కువ శాతం ఉంది అనుకోండి, ఆటోమేటిక్ టర్జిడ్ అవుతుంది. సో అడాప్టేషన్, డిఫరెంట్ అడాప్టేషన్స్ ఒక ప్లాంట్ లో అడాప్టేషన్స్ తెలుసుకోవడం కోసం మనము ప్లాంట్ ఎనాటమీ చదవచ్చు. ఇంకా మోనోకాట్స్, డైకాట్స్ అని డిఫరెన్షియేట్ చేయడానికి మన ఎనాటమీ గురించి తెలుసుకోవచ్చు అని మన క్లాసిఫికేషన్ కానీ అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. ప్లాంట్ స్టడీ చేయడానికి కానీ అన్నిటికీ హెల్ప్ చేస్తుంది అనమాట. డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డోర్సీ వెంట్రల్ లీవ్ విత్ హెల్ప్ ఆఫ్ ద లేబుల్ డయాగ్రామ్. నేను చెప్తున్నా ఎక్కువ ఈ బోర్డ్ ఎగ్జామ్స్ లో మీకు ఈ ఎగ్జామ్ ఈ చాప్టర్ నుంచి డయాగ్రామ్స్ బేస్ అంటే ఎక్కువ డయాగ్రామ్స్ గేమ్ అని చెప్తాడు అనమాట. మీకు డయాగ్రామ్ గీసి లేబుల్ పార్ట్స్ వేసి లీఫ్ పర్టికులర్ రూట్ కానీ స్టెమ్ కానీ లీఫ్ కానీ డిస్క్రైబ్ చేయమని చెప్తాడు. ఓకే, డోర్సీ వెంట్రల్ లీఫ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎపిడర్మిస్ ఇలా గీస్తావు, ఇది రఫ్ డయాగ్రామే, ఇలా గీస్తాం. కానీ నీకు ఇది అడాక్సియల్ లో నువ్వు స్టొమాటో గీయకపోయినా పర్వాలేదు, కాకపోతే ఇక్కడ ఒక స్టొమాటో అన్నా మీరు మెన్షన్ చేయాలి. సో గ్యాప్ వదలండి, అది స్టొమాటో అపర్చర్ అంటే స్టొమాటో అపర్చర్ గా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత పాల్సిడ్ ప్యారెంకైమా అయింది,
ప్యారల్ గా అరేంజ్ అంటే ఎలాంగేటెడ్ ప్యారల్ గా అరేంజ్ అంటే అని చెప్తావు. ఓకే, తర్వాత స్పాంజీ అండ్ బ్యారంగేమ్ ఏంటి, గ్యాప్ ఇదర్ సెల్లర్ స్పేసెస్ ఇలా గ్యాప్ ఉంది అనేసి. ఆ తర్వాత బ్యాచిలర్ బండిల్ ని గీస్తావు. బ్యాచిలర్ బండిల్ మళ్ళీ కింద సర్ఫేస్ లో ప్యాల్సర్ ప్యారంగేమ్ గీయచ్చు అనమాట. ఓకే, ఇది రఫ్ డయాగ్రామ్ మాత్రమే. ఇది గీసి మీరు జైలం ఫ్లోయం గీస్తారు, జైలం ఫ్లోయం మెన్షన్ చేస్తారు. ఓకే, యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ చూపించినట్టుగా ఎగ్జాక్ట్ గా గీయడమే. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. సో బేసిక్ గా ఏంటంటే ఈ చాప్టర్ మొత్తం ఒక డిఫరెన్సెస్ బేస్డ్ గా, అంటే డైకాట్ రూట్ అయితే మీరు డైకాట్ మోనోకాట్ రూట్ కూడా ఆల్మోస్ట్ చదివినట్టే, కాకపోతే డిఫరెన్సెస్ 3-4 పాయింట్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ నేర్చుకోవడమే. ఐసోబైలేటరల్ లీఫ్, డోట్స్ వెంట్రల్ లీఫ్ కూడా అంతే, డిఫరెన్సెస్ చూసుకోవడమే. మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ చూసుకోవడము. మెయిన్ కొన్ని పాయింట్స్ లైక్ ఏ టైప్ ఆఫ్ టిష్యూతో మేడప్ అయింది, కొన్ని స్క్లెరన్ కైమాటస్ అని ఉంటుంది, కొన్ని దాంట్లో అలా ఉంటుంది కదా, అలా చూసుకోవడం అంతే. ఓకే, ఇది అనాటమీ ఆఫ్ స్ట్రక్చర్, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి. సో మీకు కొన్ని ఎంసీక్యూస్ అంటే ఎంసీక్యూస్ ఎక్కడెక్కడ ఇయర్స్ అనేసి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మీద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏమంటారో మీకు ఎంసీక్యూ రావచ్చు. నెక్స్ట్ ఈ టిష్యూ స్టెమ్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని రాడకపోవచ్చు, కాకపోతే ఈ ట్రైకోమ్స్ కి హెయిర్స్ కి మధ్య డిఫరెన్స్ ఎక్కువ, ఇది బాగా చూసుకోండి. హెయిర్స్ ఏమో యూనిసెల్లర్ అని చెప్పుకుని, ట్రైకోమ్స్ ఏమో మల్టీ సెల్లర్, అదేమో షూట్ సిస్టమ్ లో ఉంటుంది, ఇదేమో రూట్ సిస్టమ్ లో ఉంటుంది అని చెప్పుకున్నాం. తర్వాత క్యూటికల్ అనేది రూట్ లో ఆబ్సెంట్. ఓకే, ఇది బాగా చూసుకోండి. మళ్ళీ స్టొమాటల్ అపారటస్ లో ఏమేమి వస్తాయి, ఓకే, సబ్సిడరీ సెల్స్ వస్తాయి, గాడ్ సెల్స్ వస్తాయి, అంతే స్టొమాటల్ పోర్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే, గ్రాసెస్ లో ఏ షేప్ ఉంటుంది, గాడ్ సెల్స్, అదే మామూలు ప్లాంట్స్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇలా ఉంటుంది అని చెప్తుంది. గ్రాసెస్ లో అయితే నీకు డంబుల్ షేప్ ఉంటుంది అనమాట. అదే ఫంక్షన్స్ అన్ని అవే, కాకపోతే దీంట్లో నీకు డంబుల్ షేప్ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వాస్కులర్ సిస్టమ్. వాస్కులర్ లో నీకు కంజాయింట్ డయాగ్రామ్స్ అడగచ్చు. డయాగ్రామ్, పర్టికులర్ డయాగ్రామ్ ఇచ్చేసి ఇది దీని గురించి డిస్క్రైబ్ చేయమని అడగచ్చు. సపోజ్ మీకు ఇది ఈ డయాగ్రామ్ ఇచ్చాడు అనుకోండి, ఇచ్చేసి డిస్క్రైబ్ చేయమంటారు. దీన్ని ఏమని చెప్పొచ్చు మీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజాయింట్ టైప్, కంజాయింట్. తర్వాత ఓపెనా క్లోజ్డా అంటే క్లోజ్డ్. సో కంజాయింట్ క్లోజ్డ్ వాస్కులర్ బండిల్ అనేసి ఆప్షన్ వస్తుంది అనమాట. ఆప్షన్ రాయాలి. క్యాంబియం అంటే అది ఓపెన్ అనమాట. ఒక డిఫరెంట్ రేడియల్ యాక్సిస్ లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే రేడియల్ అరేంజ్మెంట్. రేడియల్ అరేంజ్మెంట్ సమ్ కైండ్ ఆఫ్ రూట్స్ లో చూస్తాం అనమాట. ఓకే, అలా డిఫరెన్స్ మీద క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ డిఫరెన్సెస్, డైకాట్స్ కి రూట్స్ కి మోనోకాట్స్ రూట్స్ కి నేను ఎన్నిసార్లు చెప్తాను, ఇప్పటికీ చాలా సార్లు చెప్తున్నా డిఫరెన్సెస్ నేర్చుకోవాలని. సో డిఫరెన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని టర్మ్స్ అనేవి డిఫరెంట్ టర్మ్స్ లాగా నీకు అనిపిస్తాయి. ఏది, ఈ క్యాస్పేరియన్ స్ట్రిప్స్ కానీ, ఈ క్యాస్పేరియన్ స్ట్రిప్స్ ఎక్కడ ఉంటాయని క్వశ్చన్ రావచ్చు. ఎక్కడ ఉంటాయి, ఎండోడర్మిస్ లో ఉంటాయి. ఓకే, ఈ క్యాస్పేరియన్ స్ట్రిప్స్ అని మేడప్ ఆఫ్ అనేసి క్వశ్చన్ రావచ్చు. అదేంటి, సూబరిన్ మెటీరియల్ అనమాట. బ్యాక్సీ సూబరిన్ మెటీరియల్ తో మేడప్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టీల్ గురించి క్వశ్చన్ రావచ్చు. స్టీల్ లో ఏవే ఇన్వాల్వ్ అవుతాయి అనేసి, పెరిసైకిల్, వాస్కులర్ బండిల్, టిత్. నెక్స్ట్ ఈ మోనోకాట్ ఇది చదవడం కంటే, అంటే ఈ పారాగ్రాఫ్ చదవడం కంటే డిఫరెన్సెస్ చదువుకోవడం బెస్ట్. ఓకే, మీకు డిఫరెన్సెస్ గుర్తుంటుంది, ఇది చదివిన సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. ఎందుకంటే డిఫరెన్సెస్ చదువుకుంటే ఇక్కడ మొత్తం డిఫరెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ డైకాట్ లో నీకు క్యాంబియం గురించి మెన్షన్ చేస్తాడు. తర్వాత మీరు చూసుకోవాల్సింది ఈ స్క్లీరన్ కైమా, కోలెన్ కైమా, ప్యారన్ కైమా వీటి గురించి. ఓకే, కోలెన్ కైమా ఏం చేస్తారు, మెకానికల్ స్ట్రెంత్ ప్రొడ్యూస్ ఎక్కడ ఉంటుంది, కార్టెక్స్ లో ఉంటుంది. అది స్క్లీరన్ కైమా అయితే నీకు పెరిసైకిల్ ఇన్ డైకాట్ స్టెమ్ ఇస్ మేడప్ ఆఫ్ ద స్క్లీరన్ కైమా, సెమిల్యూనర్ ప్యాచెస్ అని మెన్షన్ చేశారు. ఇంకా మీరు ఏం చూసుకుంటారు, మోనోకాట్ స్టెమ్ లో నీకు స్క్లీరన్ కైమాటస్ ఏంటి, హైపోడర్మిస్ ఒక స్క్లీరన్ కైమాటస్ ఉంటుంది. అంటే మీకు క్వశ్చన్ డైకాట్ స్టెమ్ అండ్ మోనోకాట్ స్టెమ్ లో హైపోడర్మిస్ వెయిట్ తో మేడప్ అయింటే మీకు క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు, డైకాట్ స్టెమ్ లో హైపోడర్మిస్ కోలెన్ కైమాటస్, మోనోకాట్లిడన్స్ లో మీకు స్క్లీరన్ కైమాటస్. ఆప్షన్ లో మీకు హైపోడర్మి కోలెన్ కైమా, స్క్లీరన్ కైమా, కోలెన్ కైమా, రెండు స్క్లీరన్ కైమా, రెండు కోలెన్ కైమా రావచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు డైకాట్ స్టెమ్ అయితే కోలెన్ కైమాటస్ కార్టెక్స్ ఉంటుంది, దాంట్లో అయితే స్క్లీరన్ కైమాటస్ అని రాస్తాం. ఓకే, మళ్ళీ బండిల్ షీట్ సెల్స్ దాంట్లో స్క్లీరన్ కైమాటస్ సెల్స్ మళ్ళీ
దీంట్లో ఏం మెన్షన్ చేస్తే ఎండోడర్మిస్ అనేది రిచ్ ఇన్ స్టార్చ్ షీట్. ఓకే, స్టార్చ్ గ్రెయిన్స్ ఆర్ రిచ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ స్టెమ్ అని అడగచ్చు. ఏ స్టెమ్? డైకాట్ స్టెమ్. సో డిఫరెన్సెస్ నేర్చుకోమంటున్నాం మేము బేసిక్ గా. వాస్కులర్ బండిల్స్ స్కాటర్డ్ అని ఉంటాయి, దాంట్లో రింగ్ స్ట్రక్చర్స్ అని ఉంటాయి. మళ్ళీ పెరిఫెరల్ చిన్నగా ఉంటాయి, దీంట్లోనేమో పెరిఫెరల్ సెంట్రల్ ఏమో పెద్దగా ఉంటాయి, దాంట్లో మోనోకాట్స్. ఓకే, నెక్స్ట్ లీఫ్ లో వచ్చేసరికి అడాక్సియల్ అబాక్సియల్ గురించి ఎక్కువ చేశారు. ఐసోబయాటల్ ఎందుకు అంటాము? బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది, సేమ్ డోర్సల్ వెంట్రల్ పెద్ద డిఫరెన్సెస్ అంటే స్టొమాటో బేరింగ్ డిఫరెన్సెస్ ఉండదు కాబట్టి నీకు ఐసోబైలేటరల్ అంటాం. డోర్స్ డైకాటల్స్ దానికి డిఫరెన్సెస్ చూసుకోండి మళ్ళీ. అంటే డయాగ్రామ్ చూసుకుంటే బేసిక్ గా అయిపోయింది మీకు. ఓకే, ఇట్లా ఫైనలీ ఇది ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి అయితే ఇది. ఇంకా మీకు ఈ డిఫరెన్సెస్ నేర్చేసుకుంటే మీకు ఈ చాప్టర్ అయిపోయింది. ఇంకా ఈ చాప్టర్ లో మీకు చాలా సిలబస్ దీంట్లో ఈ చాప్టర్ లో కూడా తగ్గించేశాడు. మాకైతే సెకండరీ గ్రోత్, నేను చదివేటప్పుడు సెకండరీ గ్రోత్ గురించి ఎలాంగేట్ చేసి ఇచ్చేటోళ్ళు. అంటే సెకండరీ గ్రోత్ డైకాట్ స్టెమ్, డైకాట్ రూట్, సెకండరీ గ్రోత్ ఎలా అయితే ఉంటుంది అనేసి మెన్షన్ చేసేటోళ్ళు. దీంట్లో ఈ కొత్త ఎడిషన్స్ వచ్చేసరికి ఎన్సీఆర్ లో టాపిక్ తీసేశారు అనమాట. మీకు ఈ చాప్టర్ నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా రావచ్చు. ఓకే, బయాలజీ చెప్తున్నా మీకు ఎక్స్ట్రా. బయాలజీలో ఫస్ట్ బయాలజీ ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. బయాలజీ అనేది ఈజీ స్కోరింగ్ చాప్టర్. 350, 360, 350 నుంచి అబోవ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీ బయాలజీలో 350 వచ్చేసి 350, 355 వస్తే మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్మోస్ట్ సీట్ కన్ఫర్మ్ అయిపోతే ఇంకా ఆ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద డిపెండ్ అవుతుంది. కెమిస్ట్రీ కూడా ఆల్మోస్ట్ థియరీ. ఫైనల్ ఎగ్జామ్ కి వచ్చేసరికి మీకు కెమిస్ట్రీ కూడా థియరీ టాపిక్ లాగా అయిపోతుంది. ఎందుకంటే ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ మొత్తం మీరు ఫిజికల్ కెమిస్ట్రీ మీద చాలా తక్కువ ఆబ్జెక్టివ్స్ వస్తాయి ఫైనల్ ఎగ్జామ్ లో. అంటే నీట్ లో ఎక్కువ పార్ట్ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ ఉండడం వల్ల మీకు అది కూడా డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టాల్సి వస్తుంది. సో మీరు బయాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. బయాలజీ 350 అలా మిస్ చేసుకోకండి. ఒకవేళ ఈజీ మిస్ చేసుకుంటే మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో 300, 330, 340 తెచ్చుకున్నా కూడా బయాలజీ తక్కువ వస్తే నీకు డిఫరెన్స్ ఉండదు అనమాట. ఎందుకంటే బయాలజీ ఆల్మోస్ట్ చాలా మందికి అందరికి ఈజీ సబ్జెక్ట్, స్కోరింగ్ టాపిక్ అనమాట. స్కోరింగ్ సబ్జెక్టు అందరిలాగే మీరు మంచి స్కోర్ చేసుకోవాలి. మీరు టఫ్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ దాంట్లో ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అప్పుడు మీకు ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఓకే, బయాలజీ 350 మాత్రం ఎప్పుడు తగ్గకండి. ఎన్సీఆర్టీనే చదువుతున్నాను. ఎన్సీఆర్టీని ఎన్నిసార్లు చదువుతారో అన్నిసార్లు చదవండి. ఎన్నిసార్లు రివైజ్ చేయగలిగితే అన్నిసార్లు రివైజ్ చేయండి. ఎన్సీఆర్టీ నుంచి బయటికి వెళ్ళాడు ఫైనల్ ఎగ్జామ్ లో, అస్సలు ఒక బిట్ కూడా బయటకు వెళ్ళాడు. మాక్సిమం అన్ని ఎన్సీఆర్టీ లైన్సే ఇస్తాడు. ఇంకా మీకు సిలబస్ కూడా తగ్గించేసాడు చాలా వరకు. సో లైన్ టు లైన్ పర్ఫెక్ట్ చదివేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.